ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గంలో హోరాహోరీ పోరు సాగుతోంది. చేజారిపోయిన కంచుకోటను మళ్లీ దక్కించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సుతో నిలబడిన సాధారణ నాయకుడు వెంకటేష్ గౌడ్ గెలుపొందారు. వైసీపీ అధినేతలు ఈసారి కూడా ఆయనకే టికెట్ ఖరారు చేయడంతో ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పలమనేరు నియోజకవర్గ పరిధిలో పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లె, పెద్ద పంచాణి, వీకోట మండలాలున్నాయి. వైసీపీ నుంచి రెండోసారి కూడా పోటీ చేస్తున్న వెంకటేష్ గౌడ్పై ఆ పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలో నాయకులకు ఎలాంటి పనులు చేయలేదని, పార్టీ తరపున నామినేటెడ్ పదవులు సైతం లేవని, గతంలో నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లను పట్టించుకోవడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, నిరుద్యోగులకు ఎటువంటి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోలేదని అంటున్నారు. మరోవైపు మన రాష్ట్రం నుంచి కర్ణాటకకు అధిక ధరలకు ఇసుక అమ్ముకున్నారని, వైసీపీ నాయకులు అక్రమ మద్యం తరలించేందుకు సహకరించారని ఆరోపణలున్నాయి. కాగా వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన పథకాలు, అభివృద్ధితో ప్రజలు తనను గెలిపిస్తారని వెంకటేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తుండగా, చంద్రబాబుపై ప్రజలకున్న ఆదరణ, గతంలో తాము చేసిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని అమర్నాథ్ రెడ్డి భరోసాగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు పాత ప్రత్యర్థులు పోటీ చేస్తున్న పలమనేరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.